హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి మ్యూజికల్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే శ్రియా శరణ్ నటించినటువంటి మ్యూజిక్ స్కూల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద స్కూల్ ని చూపించగా అందులో ఉన్న పిల్లలకి ఇప్పటి నుంచి ఐఐటి, జేఈఈ, ఎంసెట్ లో మంచి ర్యాంకులు రావాలి అని ప్రిన్సిపల్ చాలా ప్రెజర్ చేస్తూ చాలా స్ట్రిక్ట్ గా పిల్లల చేత చదివిస్తూ ఉంటాడు. జనరల్ గా స్కూల్ టైం 4 వరకు ఉన్నప్పటికీ ఆ స్కూల్లో మాత్రం 6 గంటల వరకు చదవాల్సింది అని ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటాడు. అదే సమయంలో సండేస్ లో కూడా స్పెషల్ క్లాసులు ఉన్నాయి అని పిల్లల్ని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. అదే స్కూల్లో మన హీరో మనోజ్ వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి డ్రామాస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే మనోజ్ ఈ స్కూల్లో ఉన్న పిల్లల చేత ఒక డ్రామా వేయించాలి అని పిల్లల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లలు మాత్రం మేము డ్రామా వెయ్యమని ఒప్పుకోకుండా ఉంటారు. ఆ తర్వాత అదే స్కూల్ కి మ్యూజిక్ టీచర్ అనేటువంటి మరియా వస్తుంది. ఈ మరియాని ఇందులో హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ వెంటనే మనోజ్ ని పిలిచి ఈ మరియా ఈ స్కూల్లో మ్యూజిక్ క్లాస్ ని చెప్పడం కోసం వచ్చింది, తనని తీసుకుని వెళ్లి తన క్లాస్ ఏదో చూపించు అని మనోజ్ కు చెప్పడంతో మనోజ్ మరియాని తీసుకుని వెళ్లి తన క్లాస్ ని చూపించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ మరియా మ్యూజిక్ క్లాస్ చెప్తూ ఉండగా క్లాస్ లో ఉన్న వాళ్ళు మాత్రం మరియాని పట్టించుకోకుండా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో మరియా సడన్ గా గిటార్ వాయిస్తూ పాట పాడడం మొదలు పెడుతుంది. దాన్ని చూసినటువంటి పిల్లలందరూ కూడా సడన్ గా ఆగిపోయి మరియాతో పాటు వాళ్ళు కూడా కలిసి పాడడం మొదలు పెడతారు. ఆ తర్వాత నుంచి కూడా పిల్లలందరూ కూడా మ్యూజిక్ క్లాస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే సరిగ్గా అదే సమయంలో స్కూల్లో ఎగ్జామ్స్ సీజన్ రావడంతో అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా మ్యూజిక్ క్లాస్ ని కూడా మనమే వాడుకోవాలి. ఆ మ్యూజిక్ క్లాస్ సమయంలో వేరే సబ్జెక్ట్స్ ఏమైనా పిల్లలకి చెప్పాలి అని మ్యూజిక్ క్లాస్ సమయంలో మ్యాథ్స్, అకౌంట్స్ అన్ని స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటారు. ఆ విధంగా స్కూల్లో మ్యూజిక్ క్లాసులు జరగకుండా ఆగిపోయి ఉంటాయి. మరోపక్క ఆ మరియా సిటీకి కొత్తగా వచ్చి ఉండడంతో మనోజ్ దగ్గరుండి తన ఇంటి పక్కనే తనకు ఒక ఇల్లుని కూడా రెంట్కి తీసిస్తాడు. అయితే ఆ ఇంటి ఓనర్ మాత్రం మరియాని చూసి మాట్లాడుతూ మా ఇంట్లో నా కొడుకు 6వ తరగతి చదువుతున్నాడు, అందుకే తనని ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని ఎప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటాను అని అంటూ ఉంటాడు. అలా మరియా సిటీకి కొత్తగా వచ్చి ఉండడంతో మనోజ్ అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు మరియా మనోజ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను గోవా నుంచి ఇక్కడికి పిల్లలకి మ్యూజిక్ నేర్పించడం కోసం వచ్చాను, కానీ ఇక్కడైతే మ్యూజిక్ క్లాసులు కూడా జరగడం లేదు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న మనోజ్ వెంటనే మరియాని చూసి మాట్లాడుతూ మనం ఎందుకు సపరేట్ గా ఒక మ్యూజిక్ స్కూల్ ని పెట్టకూడదు, వారంలో 3 రోజుల పాటు క్లాసులు చెప్దాం, అందులోనూ రోజుకు 2 గంటలు మాత్రమే మ్యూజిక్ చెప్పండి, ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ ఇంట్లోనే క్లాస్ చెప్పొచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. అలాగే నాకు కూడా డ్రామా అంటే చాలా ఇష్టం, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి నేను డ్రామా నేర్పించి వాళ్ళ చేత నేను ఒక నాటకం స్టేజ్ మీద వేయించే అవకాశం కూడా నాకు దక్కుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మరియా కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మనోజ్ మరియు మరియా మ్యూజిక్ స్కూల్ ని స్టార్ట్ చేస్తున్నామని పేపర్ లో యాడ్ ఇవ్వడంతో కమిషనర్ అమ్మగారు ఆ యాడ్ ని చూసి నా మనవరాల సమంతాన్ని కూడా మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేయించాలి అని తన కొడుకైనటువంటి కమిషనర్ తో మాట్లాడి తనను ఒప్పిస్తుంది. ఆ తర్వాత రోజు మ్యూజిక్ స్కూల్ దగ్గరికి సూర్య అనే ఒక 12th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ వచ్చి జాయిన్ అవుతాడు. తనే మొదటగా అక్కడ జాయిన్ అవడంతో అన్ని కూడా మనోజ్ కి తనే సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ముఖేష్ అనే మరొక స్టూడెంట్ ని చూపించగా తన తల్లి మాత్రం ఆ ముఖేష్ కి 92% వచ్చినా సరే సరిపోదు, 100% రావాలి అని చాలా టార్చర్ పెడుతూ చదువు చదువు అని అంటూనే ఉంటుంది. ఆ తర్వాత రోజు మ్యూజిక్ స్కూల్ కి ఎదురుగా సూర్య ఫుట్బాల్ ఆడుతూ ఉండగా ఫుట్బాల్ వెళ్ళి అక్కడ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయ్యి వెళ్తున్నటువంటి సమంత మీద పడుతుంది. సూర్య ఫస్ట్ టైం ఆ సమంత దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో ముఖేష్ ను కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ కి తెలియకుండా తీసుకుని వచ్చి ఆ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేసి వెళ్తాడు. అదేవిధంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా తన కొడుకుని తీసుకుని వచ్చి ఆ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఎందుకంటే తన కొడుక్కి మ్యూజిక్ మరియు నటన మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తన కొడుకుని తీసుకుని వచ్చి ఆ స్కూల్లో జాయిన్ చేసి వెళ్తాడు. ఆ విధంగా ఆ మ్యూజిక్ స్కూల్లో మొత్తం 8 మంది జాయిన్ అవ్వగా వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ క్లాసులు చెప్తూ వీళ్ళ చేత స్టేజ్ మీద ఒక డ్రామా కూడా వేయించాలి అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. మనోజ్ మరియా ఆ పిల్లలందరికీ కూడా మ్యూజిక్ క్లాసుల్ని అలాగే డ్రామా ఎలా వేయాలో యాక్టింగ్ క్లాసులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఆ ఇంటి ఓనర్ కొడుకు కూడా మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్న
ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి తన కొడుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అదే సమయంలో ముఖేష్ మదర్ కూడా నాకు తెలియకుండా ఇక్కడ ముఖేష్ ని జాయిన్ చేశారు అని ముఖేష్ ని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ విధంగా రోజు క్లాసులో ఏదో ఒక విషయం జరుగుతూ ఉంటుంది. మరోపక్క సమంత మరియు సూర్య ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. సూర్య మంచి ఫుట్బాల్ ప్లేయర్ కావడంతో నేను రేపు ఒక మ్యాచ్ ఆడబోతున్నాను, నువ్వు కూడా చూడడానికి వస్తావా అని అడుగుతూ ఉంటాడు. దానికి సమంత కూడా ఖచ్చితంగా నీ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వస్తాను అని ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా బయట తిరుగుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కమిషనర్ వెంటనే ఇంటికి వెళ్లి తన మదర్ కి మరియు తన కూతురికి వార్నింగ్ ఇస్తూ రేపటి నుంచి మీరు మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ విధంగా మ్యూజిక్ క్లాసులకి చాలా మంది రాకపోవడంతో మనోజ్ మరియు మరియా ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత మనోజ్ మరియా ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేసి ఈ 8 మంది తల్లిదండ్రులను కూడా పిలిచి మాట్లాడుతూ మీరు పిల్లల్ని చదువు అన్నట్టు టార్చర్ చేస్తున్నారు, మీరు ఒక 10 రోజుల పాటు మీ పిల్లల్ని మాతో పాటు గోవాకి పంపించండి, అక్కడ మీ పిల్లలకి మేము మ్యూజిక్ క్లాసులు అలాగే డ్రామా ఎలా వేయాలో యాక్టింగ్ కూడా నేర్పిస్తాం, ఆ తర్వాత పిల్లలందరినీ కూడా హైదరాబాద్కి తీసుకువచ్చి మీ అందరి ముందు స్టేజ్ మీద ఒక నాటకాన్ని పెర్ఫామ్ చేస్తాం, దాని ద్వారా మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండగా అక్కడే ఉన్న శ్రీనివాస్ మాట్లాడుతూ మీరు ఆ పని చేయండి, నేను దీనికి ఒప్పుకుంటున్నాను, మీరు ఇక్కడికి తిరిగి వచ్చే సమయానికి మీకు హైదరాబాద్ లో నాటకం వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా నేను చూసుకుంటాను అంటూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ముఖేష్ మదర్ మాట్లాడుతూ నా కొడుక్కి 100% మార్కులు కావాలి, నేను మాత్రం నా కొడుకుని గోవాకి పంపించను అంటూ ఉంటుంది. దాంతో మనోజ్ వెంటనే ఆ ముఖేష్ మదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి, ఎప్పుడు చదివే కాదు అంటూ ఉంటాడు. దాంతో ముఖేష్ మదర్ వెంటనే ఆ మనోజ్ ని చూసి మాట్లాడుతూ నా కొడుకు నేను ఒక ట్యూషన్ దగ్గరికి పంపిస్తున్నాను, ఒకసారి ట్యూషన్ మాస్టర్ తో మాట్లాడాలని చెప్పడంతో వీళ్ళందరూ కలిసి ఆ ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళగా తను వెంటనే ముఖేష్ మదర్ ని చూసి మాట్లాడుతూ ఏంటి 10 రోజులు నీ కొడుకుని బయటికి పంపించాలా, ఒక రోజు నీ కొడుకు ట్యూషన్ రాకపోతే 1% తగ్గిపోతుంది, 10 రోజులు ట్యూషన్ కి రాకపోతే ఎన్ని మార్కులు తగ్గిపోతాయో నువ్వే ఆలోచించుకో అని తిడుతూ ఉంటాడు. దాంతో ఇంక చేసేదేమీ లేక ముఖేష్ ని మాత్రం వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా గోవాకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ముఖేష్ చేయవలసిన క్యారెక్టర్ ని చేయడానికి హౌస్ ఓనర్ చెల్లెలి కొడుకు అమెరికా నుంచి వచ్చి ఉండడంతో తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. దాంతో తనని తీసుకుని అందరూ కూడా గోవాకి ట్రైన్ లో వెళుతూ చాలా పాటలు పాడుకుంటూ ఆనందంగా ట్రైన్ లో గోవాకి వెళ్లిపోతూ ఉంటారు. మరోపక్క ముఖేష్ మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయి మెంటల్ గా అప్సెట్ అవుతూ కోళ్ల బోన్ లోకి వెళ్లి కూర్చొని విచిత్రంగా ప్రవర్తిస్తూ తనకు వచ్చినటువంటి పాటలన్నీ కూడా పాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి ముఖేష్ మదర్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా మరియా వీళ్ళందరినీ కూడా గోవాలో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఇంటికి తీసుకుని వెళ్లడంతో మరియా పేరెంట్స్ కూడా వీళ్ళని చాలా ఆనందంగా ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళకి బాగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి అక్కడ మ్యూజిక్ క్లాసులు మరియు యాక్టింగ్ క్లాసులు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక రోజు రాత్రి ఇంట్లో సమంత మరియు సూర్య ఇద్దరు కూడా కనిపించకుండా పోతారు. దాంతో మరియా మరియు మనోజ్ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఒక పార్క్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అది చూసినటువంటి మనోజ్ మరియు మరియా ఇద్దరు కూడా కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నారు. దీనికి అనవసరంగా మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అలా వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు రేపు చేయబోయే యాక్టింగ్ లో కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తారు అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో మనోజ్ మరియు మరియా ఇద్దరు కూడా బాగా దగ్గరవుతూ వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం మరియా తల్లి దగ్గరికి ఆ సమంత వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో మరియా తల్లి ఆ సమంతను చూసి మాట్లాడుతూ నేను నా హస్బెండ్ ఇద్దరం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా ప్రేమను ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి మేము ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాం, ఆ తర్వాత మేము బాగానే ప్రయోజకులు అయ్యాం, మా తల్లిదండ్రులు మాత్రం మేము ప్రయోజకులు అవ్వం సంతోషంగా ఉన్నాం అనుకున్నారు కానీ మేము మాత్రం ఉన్నతమైన స్థానానికి వచ్చామని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సమంత అంటే ప్రేమించడం పెద్ద తప్పు కాదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అక్కడ క్రిస్మస్ పార్టీ జరుగుతూ ఉండగా కింద ఎవరో పాట పాడుతూ ఉంటారు. అది విన్నటువంటి మరియా వెంటనే కిందకి వెళ్లి చూడగా అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, ఈ మరియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండడంతో మరియా వెంటనే వెళ్లి తనని హగ్ చేసుకుంటుంది. అతను వెంటనే మరియాని చూసి రేపు చర్చి దగ్గరకు రా ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మరియా క్లాస్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అది చూసినటువంటి మనోజ్ మాత్రం మనతో ఇంత మంచిగా మాట్లాడేది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాగానే మనల్ని పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అని ఆ మనోజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క సూర్య మరియు సమంత ఇద్దరు కూడా బీచ్ కి వెళ్లి అక్కడ కూల్ డ్రింక్ తాగుతూ ఉండగా కూల్ డ్రింక్ సమంత డ్రెస్ మీద పడుతుంది. దాంతో సూర్య మరియు సమంత ఇద్దరు కూడా బీచ్ లోకి వెళ్లి అక్కడ వాటర్ తో కడుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా అక్కడ కిస్ చేసుకుంటూ ఉంటారు. మరోపక్క మరియా చర్చి దగ్గరికి వెళ్లి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా తను ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. దాంతో మరియా కూడా చాలా ఫీలింగ్స్ ఎక్కువయ్యి తనకు బాగా దగ్గర అవుతూ ఉంటుంది. అదే సమయంలో మరోపక్క మెంటల్ గా డిస్టర్బ్ అయినటువంటి ముఖేష్ ని చూపించడం జరుగుతుంది. తను చాలా మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉండడంతో ముఖేష్
పేరెంట్స్ భయపడిపోయి వెంటనే ముఖేష్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా టెస్ట్ చేసినటువంటి డాక్టర్ వెంటనే ముఖేష్ పేరెంట్స్ ని చూసి, ముఖేష్ ఈ విధంగా అవడానికి కారణం మీరే, ఎప్పుడు తనని చదువుని టార్చర్ చేసినట్లుగా ఉన్నారు, అందుకే తను ఈ విధంగా తయారయ్యాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క సమంత కూడా సూర్య దగ్గర మాట్లాడుతూ, మా ఫాదర్ ఎప్పుడు కూడా నన్ను చదువుని టార్చర్ చేస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ ఇవ్వడు, బయటకు కూడా వెళ్ళనివ్వడు, ఒక రూమ్ లో పెట్టి బంధించి చదువు అంటూ ఉంటాడు, అందుకే నాకు ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సూర్య వెంటనే సమంతను చూసి, అయితే ఒక పని చెయ్యి, నువ్వు మా ఇంటికి వచ్చేయి అని అంటూ ఉంటాడు. ఇక్కడే ఆ సమంతకి మరియా మదర్ చెప్పింది కదా, మేమిద్దరం కూడా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాం, అయినా బాగానే ఉన్నామని చెప్పిన మాటలను తను గుర్తు చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ వెంటనే మనోజ్ కు ఫోన్ చేసి, మీరు చెప్పినటువంటి ఏర్పాట్లన్నీ చేశాను, మీరు డ్రామా వేయడానికి స్టేజ్ ని కూడా ప్రిపేర్ చేశాను, మీరు ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మనోజ్ సమాధానం చెప్తూ, మేము రేపే బయలుదేరి హైదరాబాద్ కు వస్తున్నాము అని అంటూ ఉంటాడు. అదే సమయంలో కమిషనర్ ఫోన్ చేసి, నేను ఒకసారి నా కూతురు సమంతతో మాట్లాడాలి, తనకు ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు. దాంతో వెంటనే తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడెక్కడా కూడా ఆ సమంత కనిపించదు. దాంతో మనోజ్ మాట్లాడుతూ, సార్ తను షాపింగ్ కి వెళ్ళినట్లుగా ఉంది, ఒక గంట తర్వాత ఫోన్ చెయ్యండి అని అంటాడు. దాంతో కమిషనర్ ఫోన్ పెట్టేసి మళ్ళీ గంట తర్వాత తిరిగి ఫోన్ చేయగా అప్పుడు ఆ మరియా మాట్లాడుతూ, సార్ షాపింగ్ కి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు అని అంటూ ఉంటుంది. కమిషనర్ మాత్రం మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను ఇప్పుడే నా కూతురుతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. సమంత మాత్రం ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్, నేనే బయటికి వెళ్లి ఫోన్ చేయిస్తాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత మనోజ్ మరియు మరియా ఇద్దరు కూడా ఆ సమంత రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది. ఆ లెటర్ లో సమంత, మా నాన్న దగ్గర ఉంటే నేను సంతోషంగా జీవించలేను, నాకు సూర్య చాలా బాగా నచ్చాడు, అతనితో నేను కలిసి ప్రయాణించాలనుకుంటున్నాను, అతనితో వెళ్ళిపోతున్నాను, సారీ, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మీ డ్రామాలో మేము నటించలేము అని చెప్పి ఆ లెటర్ లో రాసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఇదంతా చూసినటువంటి మనోజ్ మరియు మరియా ఇద్దరు కూడా చాలా కంగారు పడి భయపడుతూ ఉంటారు. దాంతో మరియా వెంటనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఇక్కడ ఇన్స్పెక్టర్ బాగా తెలుసని తన సహాయం కోరాలని అనుకుంటూ ఉంటారు. మరోపక్క కమిషనర్ మాటిమాటికి ఫోన్ చేస్తూ ఉండడంతో మరియా మదర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ కమిషనర్ తో మాట్లాడుతూ జరిగిందంతా కూడా కమిషనర్ కి చెప్పేస్తుంది. దాంతో ఆ పోలీస్ కమిషనర్ చాలా గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత మరియా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సహాయంతో ఆ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఒక అమ్మాయి మిస్ అయింది అని అంటూ ఉంటారు. అయితే ఆ ఇన్స్పెక్టర్ మాత్రం, మీరేం భయపడకండి, మీరేం కంగారు పడకండి, గోవా కొత్తగా వచ్చారు కదా, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూడడానికి వెళ్ళి ఉంటారు అంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి హైదరాబాద్ సిటీ కమిషనర్ కూతురు మిస్ అయ్యింది అని కంప్లైంట్ రావడంతో వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు మరియా మరియు మరియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, మేము వెతుకుతున్నది కూడా ఆ అమ్మాయి కోసమే అని చెప్తూ ఉంటారు. దాంతో పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయిని వెతకడం కోసం చాలా సిన్సియర్ గా ట్రై చేస్తూ ఉంటారు. అదే సమయంలో సూర్య మరియు సమంత ఇద్దరు కూడా అక్కడి నుంచి బస్సులో వెళ్లబోతూ ఉండగా అది గమనించినటువంటి పోలీస్ ఆఫీసర్ వెంటనే వాళ్ళని పట్టుకోబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనోజ్ అక్కడికి వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, నేను స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ ని అని చెప్పి తనని బురుడీ కొట్టించి వాళ్ళిద్దరిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిని పోలీసులు తీసుకుని వెళితే కమిషనర్ కి అప్పచెప్పేస్తాడు. అలా చేస్తే వీళ్ళు నాటకం వేయలేరు, ఎలాగైనా ఈ తల్లిదండ్రుల ముందు వీళ్ళ చేత నాటకం వేయించాలి అని మనోజ్ డిసైడ్ అయ్యి ఇదే విషయాన్ని ఆ మరియాకి కూడా చెప్తాడు. దాంతో మరియా సమంత కోసం వెతుకుతున్నటువంటి అక్కడ ఇన్స్పెక్టర్ కి ఈ విషయం చెప్పడంతో ఇన్స్పెక్టర్ మాత్రం మరియాని చూసి, అలా ఏం కుదరదు, మీరు సమంతాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోండి, ఎందుకంటే హైదరాబాద్ సిటీ కమిషనర్ కూతురు కనిపించడం లేదు అని మా మీద చాలా ప్రెజర్ ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు మరియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఆ ఇన్స్పెక్టర్ ని చూసి తనకి చాలా మాటలు చెప్పి తనని ఫైనల్ గా ఒప్పిస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే మరియా మరియు ఆ మనోజ్ ని చూసి, మీరు ఒక పని చేయండి, ఇక్కడి నుంచి అర్జెంట్ గా ఒక చిన్న బస్సులో వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలో సమంత దగ్గరికి మరియా మదర్ వచ్చి మాట్లాడుతూ, నేను నా హస్బెండ్ మీలాగా కాదు, మాకు చదువంతా అయిపోయి జాబ్ చేస్తున్న సమయంలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, కానీ మీరు అలా కాదు కదా, ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నారు, సో ముందు చదువు కంప్లీట్ చెయ్యండి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి అని ఆ సమంతకి మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. మరియా కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి బయలుదేరి వెళ్లిపోతారు. అలా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి రాగా శ్రీనివాస్ వెంటనే మనోజ్ ని చూసి, మీరందరూ ఉండడానికి ఇక్కడ సీక్రెట్ గా ఒక రూమ్ ను కూడా ఏర్పాటు చేశాను, అది ఎక్కడో కాదు, ఎక్కడైతే స్టేజ్ ఉందో ఆ అపార్ట్మెంట్ లోనే మీరందరూ ఉండడానికి ఒక సీక్రెట్ రూమ్ ని కూడా ఉంచాను అని వీళ్ళందరినీ కూడా ఆ రూమ్ లోకి పంపించి బయట నుంచి లాక్ చేసుకుని వెళ్లిపోతాడు. అదే సమయంలో సమంత తన నానమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సారీ చెప్పి, రేపు నేను డ్రామా వేయబోతున్నాను, నువ్వు నాన్న ఇద్దరు కూడా చూడడానికి రండి అని అంటూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కమిషనర్ మాత్రం తన మదర్ ని చూసి మాట్లాడుతూ, డ్రామా వేస్తుందా, డ్రామా ఎలా వేస్తుందో నేను చూస్తా, అక్కడికి వెళ్లి స్టేజ్ మీద నుంచి తనని లాక్కుని వస్తాను అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత స్టేజ్ దగ్గరికి ఈ స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి చాలా బాగా డాన్స్ చేస్తూ డ్రామా వేస్తూ ఉంటారు. విషయం తెలుసుకున్నటువంటి కమిషనర్ కూడా చాలా కోపంగా డ్రామా వేస్తున్నటువంటి ఆ స్టేజ్ దగ్గరికి రాగా ఆ స్టేజ్ మీద సమంత మరియు సూర్య ఇద్దరు కూడా చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటారు.
అది చూసినటువంటి కమిషనర్ కి ఏంటి మన కూతురులో ఇంత స్పెషల్ టాలెంట్ ఉందా అని అనుకుంటూ చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి ముఖేష్ కూడా నేను కూడా డ్రామా వెయ్యాలి అని చాలా ఆశపడుతూ ఉంటాడు. అప్పుడే ముఖేష్ తన క్యారెక్టర్ చేయబోతున్నటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నువ్వు అమెరికాలో ఇలాంటి డ్రామాలు డాన్సులు చాలా వేయవచ్చు, నాకు ఈ అవకాశం మళ్ళీ దొరకదు, నేను నీ క్యారెక్టర్ ని చేయవచ్చా అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ స్టూడెంట్ కూడా సరే నా క్యారెక్టర్ ని నువ్వే చెయ్యని ఒప్పుకోవడంతో ముఖేష్ కూడా చాలా ఆనందంగా స్టేజ్ మీదకి వెళ్లి తన క్యారెక్టర్ ని ప్లే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా డాన్స్ చేస్తూ అక్కడ డ్రామాని కూడా ప్లే చేస్తారు. అది చూసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా రియలైజ్ అవుతూ పిల్లలకు చదువు ఒక్కటే కాదు, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యం, లేదంటే పిల్లలందరూ కూడా ముఖేష్ లాగా తయారయ్యే ప్రమాదం ఉంది అని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కమిషనర్ వెంటనే తన కూతురైనటువంటి సమంత దగ్గరికి వెళ్లి తనని కౌగిలించుకుని ఇక మీదట నేను నీ దగ్గర ఒక మంచి తండ్రిలాగా ఉంటాను అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మనోజ్ మరియు ఆ మరియాని చాలా అభినందిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా మరియా మరియు ఆ మనోజ్ ను చూసి ఇక మీదట మీరు కండక్ట్ చేసే ప్రతి మ్యూజిక్ క్లాసులకి మరియు యాక్టింగ్ క్లాసులకి మా పిల్లల్ని రెగ్యులర్ గా పంపిస్తాము అని మాటిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. 10 నిమిషాలకే గాయత్రి కొడుకు ఎలా మిస్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్న సీసీటీవీలో గాయత్రి కొడుకు అక్కడే ఉన్నట్లుగా కనిపించినప్పటికీ గాయత్రి మాత్రం తన దగ్గర ఉన్నది తన కొడుకు కాదు అని ఎలా చెప్తుంది. ఇంతకీ గాయత్రి కొడుకు మిస్ అయ్యాడా లేదా? అసలు హాస్పిటల్స్ లో వృషభ రాశిలో పుట్టిన పిల్లలు మాత్రమే ఎందుకు మిస్ అవుతున్నారు? పోలీసుల ప్రకారం కిడ్నాపర్స్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు, అదే మగ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేయబోతున్నారు? అసలు ఆనంద్ DNA రిపోర్ట్ లో ఏం తేలింది? హాస్పిటల్ దగ్గర స్నాక్స్ అమ్ముకుంటూ ఉండే అవ్వ చేసినటువంటి తప్పేమిటి? చివరికి గాయత్రికి తన కొడుకు దొరికాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి DNA మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.